చంద్రబాబు నాయుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేసినా మహిళల పట్ల ఎంత అసభ్యంగా ప్రవర్తించినా యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు. చంపకేసి కొట్టాలి కానీ నేనైతే అలా కొట్టేవాడిని అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట నిజమేనా? అలా కొట్టగలిగారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి కొడితే వాడు జిప్పు కూడా తీసి పైకి కిందకు కూపుతాడు. గొర్రెల మాధవ్ అసెంబ్లీలో ఒక శాసన మండలిలో మళ్ళీ అనిల్ కుమార్ యాదవ్ ఏం చేశాడు? జిప్పు చూపించి ఏం చేశారు? ఆయన చెప్పేది ఆయన చెబుతాడు, ఈయన చెప్పేది ఈయన చెబుతాడు. మనమేమో నోరు తెరుచుకొని వీళ్ళు చెబుతామంటే చంద్రబాబు చెప్పేది జగన్ చెప్పేది నోరు తెరిచి ఎరుపప్పలా జనం తోడాల్సి వస్తున్నాయి. ఇది కర్మ మనకి. అంటే ఆయన అంటున్నాడు కదా చంద్రబాబుకి చేత కావట్లేదు. అదే గట్టిగా అయితే ఏది నారా లోకేష్ అమ్మాయిలతో డాన్స్ చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి కదా, లోకేష్ మీద ఏం యాక్షన్ తీసుకున్నాడు అంటున్నారు కదా. మరి లోకేష్ ఎప్పుడో కుర్రత్వంలో ఆడో అమెరికాలో ఉన్నప్పుడు డాన్స్ వేసి ఉండొచ్చు. జగనే లేదేంది? లోకేష్ ఏంటంటే యంగ్స్టర్ అప్పుడు వేసాడు, ఇవాళ కాదు కదా. అదే అంటున్నాడు పాత వీడియోలు అవి తీసుకొచ్చి ఇప్పుడేదో చెబితే అమెరికాలో ఎప్పుడో యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అయ్యాడో బీచ్లో బొచ్చులో దిగిన ఫోటోలు జగన్ దగ్గర లేదా? అంటే ఇప్పుడు ఆయన అంటున్నారు కదా ఇంకొక సంవత్సరంన్నర ఆగితే కనుక నేను పాదయాత్ర చేస్తాను, సంవత్సరంన్నర పాటు అంటున్నాడు కదా. పాదయాత్ర ఎందుకోసం అనుకోవాలంటారు? పాదయాత్ర చేసుకోమండి. ఎవడు కాదంటాడు? పాదయాత్ర ఈ ప్రజాస్వామ్య రాష్ట్రం, ప్రజాస్వామ్య దేశం, ఎవడైనా పాదయాత్ర చేయొచ్చు. రేపు షర్మిలా కూడా మొదలు పెట్టిద్దేమో వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా. తప్పేముంది? పిసిసి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలా ఉంది, ఆమె కూడా చేసిద్దేమో నాస్తులు పంచండి అని. తప్పేముంది? ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు పాదయాత్ర? వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం కోసం చేస్తున్నారు కానీ జనం వీళ్ళు ఎవడు ఏ రాజకీయ నాయకుడు చేసినా పాదయాత్ర వాళ్ళ పీఠం కోసం తప్పితే ప్రజల కోసం ఎవడు చేసేవాళ్ళు. ప్రజల కోసమే నా పాదయాత్ర, ప్రజల కష్టాలు తీర్చడం కోసమే నా పాదయాత్ర అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఒక్క జగన్మోహన్ రెడ్డే కాదు, ఎవరైనా అంతే. చెప్పుకోవటం వరకే. అది ఏంటంటే మౌత్ ముందలు పెట్టి మోదర కొట్టడం తప్పితే అసలు ఈ జనం కోసం చేసేవాడు ఎవడూ లేడు. జనం కోసం చేస్తే ఇంత మట్టికి జగన్ చేస్తే చట్టం ఇంత మట్టికి మార్చలా. ఆ ల్యాండ్స్ ఇంత మట్టికి, ఆ పాస్బుక్లు ఇంత మట్టికి అదే రెవెన్యూ ఇస్తున్నారు. ఇంత మట్టికి ఏం మార్చలా. అయ్యే నెంబర్లు, అయ్యే కథ. ఎవడింటున్నాడు ఎంఆర్ ఆఫీస్ లో ఇంత మట్టికి దిక్కు లేదు? 2 నెలలు అయితే అడంగులు పెడితే పోరాడంగులు దిక్కు లేదు అడిగి ఇచ్చిన వాళ్ళు. ఏం మొండ గవర్నమెంట్ లో మొండ కథ. ఏం ఎడుతున్నారు వీళ్ళు? ఎవడు మంత్రి ఎవడు, ముఖ్యమంత్రి ఎవడు, ఎమ్మెల్యే ఎవడన్నా మన మాట జనం మాట వినేవాడు ఉన్నాడా? ఎందుకు ఇలాగ ముఖ్యమంత్రి పదవులు? ఎక్కడ తేడా వస్తుందంటారు? ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో ఎక్కడ తేడా ఉందంటారు? ప్రభుత్వం శాతకాంతనం. అది ప్రభుత్వం శాతకాంతనం. ప్రజలకి జనం ఓట్లేసిన ఒక ఉద్యోగస్తులు అయితే ఓటే గెలలా. ప్రజలు చేస్తే గెలిచినప్పుడు ప్రజారంజకంగా పాలించాలి. అది లేనప్పుడు ఎన్నాళ్ళు చేస్తాడు ఇట్లా? అదే సేమ్ జగన్ చేసిందే వీళ్ళు చేస్తున్నారు. ఏముంది? రెవెన్యూలు ఏం చేస్తున్నారు? అదే జరుగుతుంది. రెవెన్యూ పరంగానే ఇబ్బంది పడుతున్నారు అనుకుంటారు. రెవెన్యూ ఏముంది? ఒక దాన్ని బట్టి ఇంకోటి ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ద్వారా ఏదైనా పని చేయట్లా. సిఆర్డీలో పనులు ఉండి ఎవడు చేస్తున్నాడు? అసలు ఒక్కడన్నా పని చేస్తున్నాడా? సిఆర్డీ ఆఫీస్కి రమ్మను. రేపు గ్రీవెన్స్ ఉంది మళ్ళీ సెకండ్ సాటర్డే. ఎవడికన్నా ఆ కమిషనర్ కానీ, ఆ పక్కనాలు కానీ, ఆ ప్లానింగ్ కలిగిన ఎవడికన్నా పని చేస్తున్నాడా? ఎవడెవడికి ప్లాట్లు కొట్టారు వీళ్ళన్నీ దొంగ ప్లాట్లు కొడుతున్నారు. వీళ్ళు ఇష్టం వచ్చిన దొంగ ప్లాట్లు కొడుతున్నారు. జనీనాడికి ఒక ప్లాట్ సరిగ్గా కొడతారా? బెదిరించేవాడికల్లా పని చేస్తున్నారు. మెట్ల వాడికేమో జరీబులో ఇస్తున్నారు. కమర్షియల్ జరీబులో కమర్షియల్ ఎట్లా ఇస్తాడు? కమర్షియల్ ఇచ్చారు మందడం వాళ్ళకి. అంటే మీరు బెదిరించే వాళ్ళకి ఇస్తారా? నిజంగా జెన్యూన్గా తప్పు జరిగిన దెబ్బతిన్నాడికి ఇవ్వచ్చుగా. ఎత్తున్నారు వీళ్ళు. అబ్బాయి వీళ్ళ దగ్గర పరిపాలన లేదు, ఏం లేదు. అధికారం లేదు, పొట్టు రాలేదంటారు ఇంకా ప్రభుత్వానికి. మరి లేదు వీళ్ళకి అసలు పొట్టు లేదు, వీళ్ళకి ఏం లేదు. అసలు వీళ్ళకి పొట్టు లేదు. అసలు అధికారుల మీద పొట్టు లేదు. వీళ్ళు మళ్ళీ తీసుకెళ్లి మొత్తం జగన్ చేతిలో పెట్టేటట్టు ఉన్నారు చూడబోతే. ఏంటి అంతమంది అంటున్నారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇది జంగిల్ రాజ్యం లాగే ఉందనుకోవాలంటారు. మరి వీళ్ళు జంగిల్ రాజ్యం వీళ్ళ ఇది జంగిల్ రాజ్యం. వీళ్ళకి శాతవ్వు. అది కూడా అది చేతి ఎట్లెందుకు మాట్లాడతాడు ఆయన? వీళ్ళకి శాతవ్వా? ప్రజలు కోరుకుంటా గట్టిగా దండిమని అంటున్నారు. దండెత్తుంది ఏది? మరి మీరేమో దండెత్తండి అంటున్నారు. ఆయన జంగిల్ రాజ్యం లాగే ఉంది అంటున్నాడు కదా. మరి అది ఆయన వర్షం. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పుకుంటాడు. తప్పేముంది? ప్రతిపక్ష నాయకుడు చెప్పే మాటలేంది ఎవడైనా అంతే. మరి ఆయన చెబుతాడు ఈసారి నేను అధికారంలోకి వస్తే 2.0 పరిపాలన చూపిస్తాను రప్ప అంటున్నాడు కదా. మరి ఇప్పుడు బాగా ఏడ్చి వచ్చారు. అప్పుడు తర్వాత ఏడవటానికి ఇంకేముంది? ఇప్పుడు ఏమన్నా బాగుండారా? అప్పుడు బాగుండవటానికి ఇంకెంతకంటే మునిగిపోయింది ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంతకంటే మునిగిపోయింది ఏముంది? ఇప్పుడు ఏమన్నా బాగా వెలుగుతుందా? అప్పుడు ఎలాగపోవటానికి. అప్పుడు వెలిగిందా? ఇప్పుడు ఎలాగపోవటానికి. దొందే. ఈయన చెప్తున్న ప్రకారం నిజంగానే ప్రజల్లో అయితే పూర్తి వ్యతిరేకత ఉందంటారు మీరు ప్రభుత్వం మీద? కేడర్ లో విపరీతంగా వ్యతిరేకత ఉంది. కేడర్ కి పార్టీకి ఎక్కడ తేడా వస్తుంది అనుకోవాలంటారు? మరి
ఇప్పుడు అసలు పార్టీ కేడర్కి మా కమ్యూనికేషన్ ఏడ ఉంది? ఎమ్మెల్యేకి ప్రజలకు కమ్యూనికేషన్ ఉంది, పార్టీ అధ్యక్షుడికి పార్టీ కమ్యూనికేషన్ ఏడ ఉంది? జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎవడు, పార్టీ కార్యదర్శి ఎవరు, నేను పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఏం పదవులు ఇవ్వటము? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టే ఉండేది పార్టీ కూడా. మరి ఈ పార్టీకి కార్యకర్తలకు మధ్య అనుసంధానంగా ఉండడానికి క్రీమియన్ కమిటీని ఒకటి ఏర్పాటు చేసామంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలి? ఎన్ని కమిటీలు చూడాలా? చంద్రబాబు నాయుడు గారు వేసిన కమిటీలు 96 నుంచి చూస్తున్నాము. బాబు గారి కమిటీలు ఎంత మట్టికి అధికారంలో ఉన్న వాళ్ళు కమిటీలతో సాగతీస్తాడు. అధికారం పోయిన తర్వాత నేను గుండెల్లో ఉంటానంటాడు. ఇక ఇదేక నా గుండెల్లో పెట్టి చూస్తానంటాడు. ఆయన గుండెల్లో పెట్టి చూసేది లేదు, ఈ కార్యకర్తల గుండెల్లో ఉండేది లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.